స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు, తినవలసిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినే మొలక సజ్జలతో వెజిటబుల్ కిచిడి చేసుకుందాము. మొలక సజ్జల వెజిటబుల్ కిచిడికి ఏమేమి కావాలో చూసేద్దామా. మొలకెత్తిన సద్దలు, నెయ్యి, పెసరపప్పు, కందిపప్పు, సాల్ట్, ఉల్లిపాయ, టమాటో, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, అల్లము, చిన్న నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్. ఇప్పుడు మనము మొలక సజ్జల కిచిడి చేసుకుందాము. కిచిడికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ ఎక్కింది కదా, అందులోనే ఒక 2 స్పూన్ల నెయ్యి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా జీలకర్ర, ఎండుమిరపకాయలు మాత్రమే ఇవి. ఒకసారి కలుపుకున్నాము. చూడండి, నెయ్యి వేయడం వల్ల అల్లం ముక్కలు నెయ్యిలో వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చూడండి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, వేసాం కదా. చూడండి, అన్నీ నెయ్యిలోనే వేయించుతున్నాను. అయితే బాగా టేస్ట్ ఉంటుంది, హెల్దీ నెయ్యి. ఇప్పుడు మనం క్యారెట్, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై కానిద్దాము. బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. చూడండి, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటో తీసుకున్నాను, అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో వేస్తున్నాను. బాగా కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెడదాము కుక్కర్కు. మనం మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు, బీన్స్, క్యారెట్, అల్లము ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు మనం ఇందులో సద్దలు నేను 6-7 గంటలు నానబెట్టుకున్నాను. ఒక కాటన్ బట్టలో బాగా ముడి వేసి గట్టిగా పెట్టాను. చూడండి, వచ్చి రానట్టుగా మొలకలు వచ్చాయి. ఒక నైట్ అంతా అలాగే పెట్టాను, ఇలా వచ్చాయి. వచ్చి రానట్టుగా మొలకలు వచ్చాయి చూడండి. ఇప్పుడు మనము ఇందులో వేసుకున్నాము. 1 కప్పు మొలక సద్దలు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు. ఇలా పప్పులు వేసుకొని తినడం వల్ల హెల్దీ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కప్పుతో మనము ఒక 6 కప్పులు వేసుకుందాము. 1 2 3 4 5 6 కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, సద్దలు 1 కప్పు ఉన్నాయి కదా, నేను అందుకే 6 కప్పులు అయితే వేశాను. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము.
నేనైతే విజిల్ అంతా తీసేసాను. చూడండి, వావ్, కిచిడి అయితే బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి కలుపుదాము. బాగా కలర్ఫుల్గా వచ్చింది, బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, నేనైతే 3-4 విజిల్ పెట్టుకున్నాను, సద్దలు కదా, ఇలా అయింది. అలాగే మీరు పెద్ద కుక్కర్ అయితే 2 విజిల్ పెడితే చాలా, ఇది చిన్నది కదా, అందుకే నేను 4 విజిల్ పెట్టాను. ఇప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర, నిమ్మకాయ పిండుకుందాము లాస్ట్లో. కిచిడి అయితే రెడీ అయిపోయింది. మొలక సద్దల వెజిటబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది, ఎంతో హెల్తీగా అనేది. మొలక సద్దలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ మొలక సద్దల కిచిడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా ఉందనేసి.